మనం ఎవరినైనా జెన్యున్గా లవ్ చేస్తే వాళ్ళతో ఒకసారి కాదు 2 సార్లు ప్రేమలో పడుతుంటాం. అది ఎలా అంటే ఫస్ట్ టైం వచ్చే లవ్ చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తదంట. ఎలాగంటే వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్‌ని కానీ, లేదంటే వాళ్ళు ఉండే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, వాళ్ళ వే ఆఫ్ వాకింగ్ చూసి కానీ కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళకుండే టాలెంట్స్ కొంతమంది చదువుతారు, కొంతమంది పాడతారు, కొంతమందికి చాలా ఆహ్, మంచి స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్‌ని చూసి మనకి ఆటోమేటిక్‌గా కొంచెం తొందరగా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ మీద ప్రేమ వచ్చేస్తదనమాట. ఇన్‌కేస్ వాళ్ళు కూడా మనల్ని ఒప్పుకొని మనతో ట్రావెల్ అయితే ఒక బ్యూటిఫుల్ జర్నీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. కాల్స్ గానీ, చాటింగ్స్ కానీ, లేట్ నైట్ టాక్స్ కానీ, బయటికెళ్ళడం, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం, మంచిగా తిరగడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ జర్నీ అయిపోయిన తర్వాత మెల్లగా ఒక పైనుండే బ్యూటిఫుల్ లేయర్ మెల్లమెల్లగా తొలగి లోపల ఉండే నిజాలు మనకు తెలుస్తాయి. అంటే పాస్ట్‌లో వాళ్ళు చూసిన బాధలు గానీ, వాళ్ళు అనుభవించిన యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటిగా తెలుస్తున్నప్పుడు వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్లు కానీ, లేదంటే వాళ్ళ బాధలు, వాళ్ళ కోపాలు, వాళ్ళ లోపాలు ఇవన్నీ మనకి ఒక్కొక్కటి తెలుస్తున్న కొద్దీ ఎక్కడో మనకు కూడా ఒకటి అనిపిస్తది. అరెరే! రాంగ్ పర్సన్‌ని చూస్ చేసుకున్నామా? లేదా ఇంకా వీళ్ళలో ఇంకా ఏవేవి ఉన్నాయని అన్నీ తెలిసిన తర్వాత వాళ్ళ భయాలు, బాధలు, కోపాలు, ప్రేమలు ప్రతీదీ మీకు తెలిసిన తర్వాత వాళ్ళ లైఫే మీ దగ్గర ఒక ఓపెన్ బుక్ అయిన తర్వాత ఇది నన్ను నాలా నువ్వు లవ్ చేయగలవా అనే క్వశ్చన్ వాళ్ళు అడగకపోయినా నీకే నువ్వు వేసుకొని రాత్రిళ్ళు ఆలోచించి ఒక్కసారి కాదు పదే పదే ఆలోచించి లాస్ట్‌కి ఒక డెసిషన్ తీసుకుంటావు చూడు. అప్పటికి కూడా తనలో ఉండే బాధలు కానీ, హ్యాపీనెస్ కానీ, భయాలు కానీ, లోపాలు కానీ ఏవైనా కూడా నేను భరిస్తా. తను నాకు కావాలి అనే డెసిషన్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు సెకండ్ టైం లవ్ పుట్టినప్పుడు ఇదే అసలైన లవ్. ఫస్ట్ పుట్టింటే చూడండి లవ్. ఆ లవ్ పుట్టిన తర్వాత అక్కడి నుంచి ఆ బ్యూటిఫుల్ లేయర్ ఎప్పుడైతే మెల్లగా డిసపియర్ అయిపోయి వాళ్ళలో ఉండే నిజాలు మనకు తెలుస్తుంటాయో ఆ టైంలో చాలామంది వదిలేసిపోతారు. మనకి సెట్ కాదని. అలా వదిలేసిపోయిన వాళ్ళకి ఎప్పటికీ ది బెస్ట్ దొరకదు. ది బెస్ట్ అనుకొని ఫీల్ అవుతుంటారనమాట. కొంతమంది ఆ లేయర్ తర్వాత చూడడానికి ఇష్టపడరు. ఈ పైన లేయర్ మాత్రమే బాగుంది. ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటారు. అలా ఉండే వాళ్ళకి ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి ఇలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ఆప్షన్స్ లేకుండా ఉన్న ఓన్లీ ఆప్షన్‌ని పట్టుకొని కూర్చున్నారంటే దట్ ఈస్ ట్రూ లవ్.